సుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైట్లు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టుకోసిన కాకి కూతలు కళ్యాణి తెచ్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి రాగిని మేడం మునుపు రేఖ పైన గ్రూప్ సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు గదిలోనే ఉంటారు కదా. ఒక గొప్ప ఆయన చెప్పాడు, తరగతి గదిలోనే దేశ భవిష్యత్ అనేది రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మనం చివరి జ్ఞాపకాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. అలాంటి మంచి సాంగ్తో వచ్చారు. గట్టి పిల్లలు క్యాప్ కొట్టాలి మీరంతా కూడా. అలాగే మన విలువల బడి పిల్లలందరూ ఇక్కడ మరియు సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బాలోత్సవ సభకు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన విలువలబడి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఈ విలువలబడి అందరికీ ఒక గొప్ప అంతరించిపోతున్న విలువలను మన అందరూ కూడా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పట్లో నిజంగానే విలువలు అనేవి లేవు. అందుకే మేము ఈ ట్యూషన్కి విలువలబడి అని పేరు పెట్టడం జరిగింది. కుందుర్పులో చాలా రకాల ట్యూషన్లు ఉన్నాయి. అన్ని చోట్ల ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. చదువుతో పాటు విలువలతో కూడిన విషయాలు అందించే గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన మన ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్లు అయిన శ్రీకాంత్ సార్ గారికి, అలాగే మన దిలీప్ సార్ గారికి కూడా మా విలువలబడి 2 విద్యార్థుల తరఫున అలాగే ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పెద్దలకు పిల్లలకు అందరికీ పేరు పేరున మా పిల్లల తరఫున ధన్యవాదాలు. పిల్లలు కూడా ఖచ్చితంగా ఇక్కడికి పంపండి. ఇక్కడ ఏం ఫీజు లేదు, ఏం లేదు. కేవలం చేయూత 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఫీజు లేవు. మీరు బయటకు పంపుతున్నారు, అక్కడ 1000 రూపాయలు ఉంటాయి, 500 ఉంటాయి. మన దగ్గర అయితే అసలు ఫ్రీగా వేడుకున్నాం. ఇక్కడికే మన బడికి పంపాల్సిందిగా తల్లిదండ్రులు వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్ ఎవరైనా ఉంటే ఒకరు స్పందించండి. విలువలబడి మొత్తం అంటే ఈ ఒక్క డ్యాన్స్ కాదు, మీరు గత 3 ఏళ్ళుగా చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటల్లో విలువలబడి గురించి. అన్నా ఉన్నారా ఎవరన్నా? అక్క చెప్తారా విలువలబడి గురించి? చెప్పరా? అందుకే ధైర్యంగా ముందడుగులు వేయించినప్పుడే నిజంగానే జీవితం, ఒక 10 మంది జీవితాలు నిజంగానే
వందే మనదే రాజ్యం, వందే మాతరం మనదే రాజ్యం.